సంవత్సరాలుగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. యూ ట్యాక్స్ పేరుతో 500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. సీఎం రేస్లో ఉన్నారని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేస్లో ఎక్కడ వెనకబడిపోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు మహేశ్వర్ రెడ్డి. రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ ఎంత మేరకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్లీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారంటూ నిలదీశారు. ఇక రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటూ విమర్శించారు. తేమ పేరుతో క్వింటాల్కు 10 నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీకు కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి వడ్ల మిల్లింగ్ విషయంలో కూడా వడ్ల మిల్లింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ మీరు ధాన్యం ఇచ్చిన ఎన్ని రోజుల లోపల మీరు రైస్ని తీసుకోవాలి మరి మీ నిబంధన ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం చౌహాన్ గారు మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. మరి ఎన్ని రోజుల నుంచి రైస్ మిల్లర్లు మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని సీఎంఆర్ కింద మీకు ఇవ్వాల్సినటువంటి రైస్ని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమైనా లెక్కలు మీ కాడ ఉన్నాయని అడుగుతున్నా. ఈరోజు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసేటువంటి ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి పోతే ఆ రైస్ మిల్లర్లు మీకు ఇవ్వాల్సినటువంటి సీఎంఆర్ రైస్ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు రైస్ మిల్లర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.